మహాపరిషుతుడ, మహోన్నతుడు అయిన దేవ, దయగలిగిన రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయ కాలాన్ని ఇప్పటి వరకు నీ పిల్లలు వారి అవసరాలు నీకు చెప్పుకున్నారు. వారి పరిస్థితిని ఎరిగి గొప్ప కార్యం చేయండి. హృదయ అంతరంగపు లోతులను పరిశీలించే దేవ, ఎవరెవరు ఏ సమస్యతో ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్నారో ఆ సమస్యను మీరు తీర్చి వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని, అయ్యా, నిన్ను ఆనుకొని ఉన్న నీ పిల్లలకు నీవే దిక్కుగా ఉండి వారిని నడిపించమని. తండ్రి, ఈ రోజున ఈ ఉదయ కాలాన్నే మాకు అవసరమైన మాటలు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరిచి నీ శక్తితో నింపండి. ఈ ఉదయకాల ప్రాంతంలో పాల్గొన్న వారందరిని మీరు దీవించి అందరితో మాట్లాడమని, స్వజ్ఞానము స్వచిత్తము సంపూర్తిగా నాశనం చేసి సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తుండగా నీ అధీనంలో జరిగించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. జూమ్ యాప్ లో ఉన్నవారికి, కాన్ఫరెన్స్ కాల్స్ లో ఉన్నవారికి అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు వందనాలమ్మా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకించిన తరువాత ఆఖరిలో కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21, 22 ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం. దేవుని మందసము పట్టుబడినదన్న సంగతి చనిపోయిన సంగతియు తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలీయులను విడిచిపోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలీయులలో నుండి పోయినని ఆమె చెప్పెను. చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తే ఆనాటి ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు వారితో ఉన్నాడని, దేవుడు వారి పక్షమున ఉన్నాడని వారికి కనిపించే రుజువు ఏమైనా ఉన్నదంటే అదే మందస్సము. మందస్సము వారితో ఉంటే దేవుడు వారితో ఉన్నట్లు. మందస్సము వారితో లేకపోతే దేవుడు వారితో లేనట్టు. మందస్సాన్ని శత్రువులు పట్టుకెళ్ళినప్పుడు ఎప్పుడైతే మందస్సం వారి దగ్గర నుండి ప్రక్కకెళ్ళిపోతుందో ఆ దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులలో ప్రభావము లేదు. పవర్ లేని కరెంటు ఉండి ఎలాగున ఉపయోగం లేదో ఇజ్రాయేలీయులలో కూడా పవర్ లేదు, ప్రభావం లేదు. ఒకప్పుడు ఇజ్రాయేలీయులు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం. ఒకప్పుడు ఇజ్రాయేలీయులు ఏం చేసినా కూడా అక్కడ గెలుపు వారి చేతిలో ఉండేది. కారణం వారిలో ప్రభావం ఉంది, వారిలో పవర్ ఉంది. ఎప్పుడు వారిలో ఉన్న ప్రభావం తగ్గిపోయింది, ఎప్పుడు వారిలో ఉన్న ఆ ప్రభావం దూరం అయిపోయింది. ఒకప్పుడు అన్ని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వారు సడన్ గా ప్రభావం లేని వారిగా మారిపోవడానికి కారణం మందసం దూరం అవడమే. ఈ మాట ఎందుకు ఈ ఉదయకాలం మీతో పంచుకుంటున్నానంటే
మందస్సము యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఎప్పుడైతే ప్రభువు వారికి దూరం అయ్యాడో వారి జీవితాల్లో ప్రభావం లేదు. మన జీవితాలు కూడా అంతేనండి. దేవునితో మనం మంచి కనెక్షన్లో ఉన్నప్పుడు మన జీవితాలు ప్రభావవంతంగా, ఆశీర్వాదవంతంగా, మన జీవితాలు చూడడానికి ఎంతో మధురంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోతుందో మన జీవితంలో కూడా ప్రభావం పోతుంది. 2 కరెంటు వైర్లు ఉన్నాయి. ఒక వైరు నుండి మరో వైరుకి కరెంటు పాస్ అవ్వాలంటే ఆ రెండిటికి కలిపే జాయింట్ అత్యవసరం. జాయింటే లేకపోతే దానిలో ఉన్న కరెంటు దీనిలోకి పాస్ అవ్వదు. మన జీవితంలో కూడా దేవునితో కనెక్షన్ లేకపోతే మనం ఎలాగుంటామంటే పవర్ లేనటువంటి ఆ కరెంటు ఉపయోగం ఎలా ఉండదో మన జీవితంలో కూడా ఇక ఏదో ప్రభువుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, కానీ మన జీవితంలో ఆ పవర్ ఉండదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, పైకి భక్తి గలవారి వలె ఉండియు భక్తిలోని శక్తిని ఆశ్రయించని తరం ఉన్నదట. భక్తుంది కానీ భక్తిలో ఏమి లేదు, శక్తి లేదు. ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు, కానీ నీ భక్తిలో శక్తి ఉందా? నువ్వు చేసే భక్తి ద్వారా నీ జీవితంలో గొప్ప శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయా? జరగట్లేదంటే నీ భక్తిలో పవర్ లేదేమో. దానికి కారణం దేవునితో కనెక్షన్ దూరమైపోయిందేమో. ఈ రోజున మనిషి దేవునితో కనెక్షన్ దూరం అయిపోవటం వలన ఆ ప్రభావం మనిషిలో లేకుండా పోతుంది, పవర్ ఉండట్లేదు. అసలు మనిషిలో ప్రభావం పోవడానికి, దేవునితో కనెక్షన్ దూరం అయిపోవడానికి ఈ 1 సమూయేలు గ్రంథం ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు మందస్సంతో వారికి ఉన్న కనెక్షన్ దూరం అయిపోయిందో ఓ 3-4 మాటలు మీతో పంచుకుంటాను. అమ్మా, అర్థమవుతుందా? దేవునితో కనెక్షన్ లేకపోవడం వల్లే వాళ్ళ జీవితాల్లో ప్రభావం లేదు, పవర్ లేదు. మన జీవితంలో కూడా దేవునికి కనెక్షన్ లేకపోతే మన జీవితాలు కూడా అంతే. వాళ్ళ జీవితంలో అసలు వాళ్ళు దేవునికి దగ్గర ఉండాల్సిన వాళ్ళు, దేవుని కనెక్షన్లో ఉండాల్సిన వాళ్ళు అసలు ఎందుకు దేవునికి దూరం అయిపోయారు? ఈ రోజున నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయి ఉన్నావా? కొన్ని కారణాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రశ్నలను బట్టి, కొందరు మనుషులను బట్టి, జీవితంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లను బట్టి దేవునితో కనెక్షన్ తెగిపోయిందా? యేసు నామములో ఎంత కనెక్షన్ తెగిపోయిందో అంతకంటే రెట్టింపు దేవునితో నీవు లీనమైపోదువుగాక. ఆమేన్. ఎందుకంటే ప్రభువుతో మనం అంటు కట్టబడిపోవాలి. ఆయనతో అంటు కట్టబడి కనెక్షన్ లో ఉంటేనే మనం ఫలిస్తాం. ఆయన కనెక్షన్ మనకు దూరం అయిపోయిందంటే మనం ఫలించం. అసలు వీరికి దేవుని నుండి ఆ కనెక్షన్ దూరం అయిపోవడానికి ప్రాముఖ్యమైన ఓ 3-4 కారణాలు. మొదటిది, న్యాయాధిపతులు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. వీళ్ళకి దేవునితో ఉన్న కనెక్షన్ దూరం అయిపోవడానికి కారణాలు ఏమిటి? ఆ దినములలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. వీరి జీవితంలో దేవుని కనెక్షన్ లేకపోవడానికి మొదటి కారణం, ప్రతివాడు తనకు నచ్చినట్లు తాను, తనకిష్టమైనట్లు తాను ప్రవర్తిస్తూ ఉన్నాడట. ఈ రోజున మనిషి ఎలా తయారయ్యాడంటే, నా ఇష్టం, నా జీవితం,
నా బ్రతుకు, నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనిషి దేవుని మీద ఆధారపడకుండా తన సొంత ఇష్టం మీద ఆధారపడి తన జీవితాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఆ మనిషి జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషికి గతం తెలుసు, మనిషికి జరుగుతున్నది తెలుసు, మనిషికి జరగబోయేది తెలియదు. మానవ జ్ఞానం జరుగుతున్న వాటికి మాత్రమే పరిమితం. ఏదైనా చెప్పంటే జరిగిన వాటిని చెప్తావు, జరుగుతున్నది చెప్తావు, జరగబోయేది నీకు తెలియదు. మనిషి ఏంటంటే తనకు సొంతంగా అనిపించింది, నా జీవితం నా ఇష్టం, ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు ఇష్టమైనట్లు నేను బ్రతుకుతానని సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఎప్పుడైతే మనిషి తీసుకోవడం ఆరంభిస్తాడో అక్కడే మనిషి జీవితం పతనం అవటానికి కారణమవుతుంది. ఎందుకంటే మనకు తెలిసినది కొంత, తెలుసుకోవాల్సింది బోలెడంత. అంత తెలుసుకోవాలి కాబట్టి నీకు తెలిసింది కొంతే. కాబట్టి నా జీవితం నా ఇష్టం అని కాదు, అయ్యా నన్ను ఏం చేయమంటావు, నేను ఎటు వెళ్ళమంటావు, నేను ఈ ఉద్యోగం చేయమంటావా, నన్ను ఈ పెండ్లి చేసుకోమంటావా, ప్రభువా నేను ఆ పని చేయనా, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే జరగాలయ్యా, నీ చిత్తమే జరగాలయ్యా, నా ఇష్టం, నా సొంత ఆలోచనలు నష్టం కలిగిస్తాయేమోనయ్యా. అందుకే పాట పాడుతూ అంటాం కదా, నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీ గొప్ప ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు మేలు దేవా, నీ ఆలోచనయే నాకు మేలు దేవా. మన సొంత ఆలోచనలు మనకు చాలా నష్టాన్ని ఇచ్చాయి. కానీ నీ ఆలోచన ఏంటయ్యా, నీ చిత్తం ఏమిటయ్యా, నన్ను ఎటు వెళ్ళమంటావయ్యా, నన్ను ఏం చేయమంటావయ్యా, నీ ఆలోచనలు చెప్పు ప్రభు అని ఎవరైతే సొంత ఇష్టం మీద కాక దేవుని ఇష్టంపై ఆధారపడి ముందుకెళ్తారో, దేవుని ఇష్టంపై ఆధారపడిన వారు ఎప్పటికీ దేవునితో కనెక్షన్ కి దూరం అవ్వరు. ఇక్కడ వీళ్ళేంటంటే వాళ్ళకి రాజు లేడు, మాకు రాజు ఎందుకు, నాకు తెలీదా, నా ఇష్టం నా జీవితం. వద్దు. సొంత ఆలోచనలు నష్టాన్ని కలిగిస్తాయి. నీ ఆలోచన నీకు లాభమని నువ్వు అనుకుంటావు, కానీ నీ ఆలోచనకు నష్టం వస్తుంది. దేవుని ఆలోచన మీద ఆధారపడడం నేర్చుకుందాం. ప్రతి విషయం దేవుని ఆలోచనతో నడిపింపబడటం నేర్చుకుందాం. సొంత ఆలోచనలు, సొంత చిత్తాలు, సొంత తలంపులు తీసి ప్రక్కన పెడదాం. ఎందుకంటే మనకు తెలిసినది కొంత, తెలుసుకోవాల్సింది ఎక్కువ, తెలిసింది తక్కువ. అందుకని దేవుని ఇష్టానికి అప్పగించుకోవడం వల్ల దేవునితో కనెక్షన్ తగ్గకుండా ఉంటదండి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళడం మన జీవితానికి ఎంతో మేలు. దావీదు ఒక చోటుకి వెళ్ళాలన్నా, దావీదు ఒక పని చేయాలన్నా దేవుణ్ణి అడిగేవాడు, విచారించేవాడని వాక్యంలో ఉంటది. విచారణ అంటే ఎంక్వైరీ. దేవుడా ఇటు వెళ్ళమంటావా, వద్దంటావా, ఇటు పోమంటావా, దేవా వెళ్ళమంటావా అంటే ప్రతిదీ ఎంక్వైరీ చేస్తున్నాడు దేవుణ్ణి అడిగి. ఈరోజు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నావు ప్రభువుని? అసలు దేవుని ఇష్టాన్ని అడుగుతున్నావా? ఇప్పటి వరకు అలవాటు లేదేమో, ఈ రోజే అలవాటు చేసుకో. ప్రతిదీ దేవునికి చెప్పడం. మనుషులకు ఒక విషయాన్ని చెబితే ఆ విషయాన్ని 100 మందితో చెబుతారు. మనుషులకు ఒక విషయాన్ని చెబితే ఆ విషయాన్ని అపార్థం చేసుకొని నవ్వుల పాలు చేస్తాడేమో. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వెప్పుడైతే ఆయనకు ఒక విషయం చెప్తావో దాని జవాబు నీ జీవితంలో వచ్చేంత వరకు ఆయన నీ చెయ్యి విడవడు. అందుకే దేవునితో కనెక్షన్లో ఉన్నాయి. ఆనాడు వాళ్ళకి రాజు లేనప్పుడు నువ్వే మా రాజు దేవా అనుంటే వాళ్ళ జీవితాలు అలా ఉండేవి కాదు. రాజు లేడని వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేసుకుంటూ వచ్చారు. చివరికి ఏమైందో తెలుసా?
శత్రువులు వచ్చి వీళ్ళ మందసాన్ని పట్టుకెళ్ళి అంత దిగజారిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అంత దిగజారే అంత అవకాశం ఎందుకు ఇచ్చారో తెలుసా? సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు. దేవుని ఇష్టాలు అడిగిందే లేదు, దేవుని ఇష్టాలు కనుక్కుందే లేదు. ఇప్పటి నుండి అయినా మనం మార్చుకుందాం. రెండవది 17వ అధ్యాయము 4వ వచనం. అతడు అతడు ఆ రోకలను ఉమ్, తన తల్లికి ఇయ్యగా తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించును. కంసాలికి అప్పగించెను. అతడు వాటితో వాటితో చెక్కబడిన చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడింది. ఒకటి, వారు దేవునితో కనెక్షన్ తెగిపోవడానికి మొదటి కారణం వాళ్ళు సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ దేవుని ఇష్టాన్ని కనుక్కోలేదు. అందుకే దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోయింది. ఒక మనిషి అతని ఆలోచనలు కనుక్కుంటుంటే వాళ్ళతో మన కనెక్షన్ పెరుగుద్ది. నా ఇష్టం అని మనకు నచ్చినట్లు మనం చేస్తే కనెక్షన్ దూరం అయిపోద్ది. రోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి అడగకుండా చేయడం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో పరీక్షించుకో. రెండవది ఏమిటంటే, వీళ్ళు మాకొక దేవత కావాలి, మాకొక దేవత అవసరము అని చెప్పి ఇక్కడున్న కొందరు మీకా అని ఎఫ్రామీయుల దేశములో ఉండే అతను ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ దగ్గరికి కొన్ని రోకలు తీసుకొచ్చి, అమ్మా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పినప్పుడు వాళ్ళమ్మ దానితో ఒక విగ్రహాన్ని చేసి దేవుని స్థానములో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడైతే దేవుని స్థానం విగ్రహానికి వెళ్ళిందో వాళ్ళ జీవితంలో దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోయింది. మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, దేవుని స్థానాన్ని మనం ఒక మనిషికి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దేవునితో ఉన్న కనెక్షన్ మనకు తెగిపోద్ది. ఈరోజున దేవుని స్థానాన్ని నువ్వు ఎవరికైనా ఇచ్చావా? మనస్ఫూర్తిగా చెప్పండి, అయ్యా దేవుడి కంటే ఎక్కువ నా బిడ్డను ప్రేమించాను, దేవుని కంటే ఎక్కువ నా ప్రియుణ్ణి ప్రేమించాను, నా ప్రియురాల్ని ప్రేమించాను, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమించాను, దేవుని కంటే ఎక్కువ డబ్బుని ప్రేమించాను. ఒక దానికంటే ఎక్కువగా మరొక దాన్ని ప్రేమించానని ఎప్పుడు చెప్పగలమో తెలుసా? ఇప్పుడు నేను దేవుని కంటే ఎక్కువ డబ్బుని ప్రేమించానని ఎప్పుడు అనగలనంటే, దేవుని స్థానంలో డబ్బు వచ్చి దేవుణ్ణి ప్రక్కన పెడితే అప్పుడు దేవుని స్థానం డబ్బుకి ఇచ్చిన. అలాగున్నా దేవుని స్థానంలో ఎవరిని పెట్టావు నువ్వు? ఎవరిని పెట్టావు? ఒకప్పుడు ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకునే నీవు, ఒకప్పుడు పరిస్థితి ఏదైనా ముందు మోకరించి దేవుణ్ణి అడిగే నీవు, ఇప్పుడు ఖాళీ దొరికిందంటే పనికి మాలిన ఉపయోగము లేని వ్యర్థమైన ముచ్చట్లాడుతున్నావంటే, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు ప్రార్థనా సమయాన్ని మాటలకు ఇచ్చావంటే ఇప్పుడు దేవుని స్థానంలో ఎవరిని పెట్టినట్టు? పనికి రాని మాటలను పెట్టినట్టు. అర్థమవుతుందమ్మా? దేవుని స్థానాన్ని ఎందుకు దొంగలిస్తున్నారు? ఎందుకు దేవుని స్థానంలో ఏదేదో తీసుకొచ్చి పెడుతున్నారు? ఆలోచించండి ఒకసారి. ఎలా ఉన్నాం మనం అసలు? దేవుని సమయం దేవునికి ఇస్తున్నామా? యథార్థంగా చెప్పండి. ఆదివారాలు కానీ, తెల్లవారుజాము కానీ, ఏకాంత ప్రార్థనలు కానీ, దేవుని టైం నేను దేవునికి ఇస్తున్నాను, దేవుని స్థానంలో నేను ఎవరిని పెట్టలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువనే ఉన్నారా అనాల్సి వస్తుంది. దయచేసి దేవునితో కనెక్షన్ తెగిపోకూడదంటే దేవుని స్థానంలో ఎవరిని పెట్టొద్దు. దేవుడే మనకు ఫస్ట్, ఆ తర్వాతే అన్ని. నీ జీవితంలో దేవుడు ఫస్ట్ అయితే నీ లైఫ్ ఎప్పుడు ఫస్ట్ గానే ఉంటుంది. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తే
నిన్నెప్పుడు మొదటి స్థాయిలోని దేవుడు నిలబెడతాడు. అందుకని దేవుని స్థానం ఎవరికి ఇవ్వద్దమ్మా. దేవుడే మనకు ఆధారం తల్లి. ఎవరో స్వార్థపరులైన మనుషులు ఒకటిస్తే రెండు ఆశించే ఈ లోకంలో ప్రేమగా మొదటిగా ఉండి తర్వాత ద్వేషించి దూషించే కొందరు మనుషులను చూస్తున్నప్పుడు ఈ మనుషుల కోసమా దేవాతి దేవుని వదులుకుంటుంది? ఒకసారి నువ్వు ఆలోచించు. మనిషి అది ఎవరైనా ఆ రిలేషన్ కోసం దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నావే. నిన్ను వాడుకొని నీ దగ్గర అవసరమైనవన్నీ ఉపయోగించుకొని నిన్నొక డబ్బు లేని వాడిగా చేసి విడిచిపోయే వాళ్ళ కోసం నిన్ను ప్రాణంగా ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రభువుని దూరం చేసుకుంటావా? యవనస్తురాలా? దేవుని కంటే ఎక్కువ ప్రేమించేస్తున్నారు మనుషులు. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోమంటే ఎక్కడ లేని బాధ. గంట ఫోన్ మాట్లాడమంటే గంటేంటి, ఛార్జింగ్ ఉండి అన్లిమిటెడ్ కాదు, 2 గంటలు మాట్లాడినా ఇసుగు రాదు. ప్రార్థన 10 నిమిషాలంటే కష్టపడుతున్నాం. దేవుని స్థానంలో ఎవరెవరినో పెడుతున్నాం. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన స్థానంలోకి ఎవరినో తీసుకొచ్చాం, పక్కన పెట్టేసి ఆయనతో కనెక్షన్లోకి రా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. 3 ఒక మనిషి దేవునికి కనెక్షన్లో దూరం అయిపోవడానికి మొదటి కారణం తన సొంత ఇష్టాలను, 2వ కారణం దేవుని స్థానంలో మరొకరిని ఉంచటం, 3వ మాట న్యాయాధిపతులు గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషు మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అటు దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెను పని చేయకుడి. అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే అక్కడ అసహ్యమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే పాపం విస్తరించిందండి. ఆ పాపాన్ని బట్టే ఇక ముందు అధ్యాయాలంతా కూడా నోటితో చెప్పడానికే సిగ్గుగా అనిపించేంత పాపాన్ని ఇజ్రాయేల్ ప్రజలు కొందరు చేయడానికి ముందుకెళ్ళిపోయారండి. విగ్రహారాధన, వ్యభిచారం, అక్రమం, ఎవరు దొరికితే వారితో పాపం చేయాలనేటువంటి అసహ్యమైన బుద్ధి వారిలోకి వచ్చేసింది. దానివల్ల ఆ పాపాన్ని బట్టి దేవునితో ఉన్న కనెక్షన్ వారికి తెగిపోయింది. ఈ రోజున పాపం బహు డేంజర్. పాపం మొదట స్వీట్ గానే ఉంటది, మొదట చాలా బాగున్నట్లే ఉంటది. ఎంజాయ్ రా లైఫ్, సూపర్ బాగుంది. కానీ తర్వాత ఎంత ఏడ్చి మొత్తుకున్నా పాత రోజులు రావు. అనవసరంగా పాపం చేశానే, అనవసరంగా ఆ రోజు అలా ప్రవర్తించానే, ఇప్పుడు ఏం చేయాలి అని ఏడవని రోజు ఉండదు. పాపం మొదట్లో అర్థం కాదు. వీళ్ళు ఇలానే చెబుతారులే మనుషులు అన్నాక, ఇవన్నీ సహజం అనిపించింది. కానీ ఒకసారి పాపంలోకి వెళ్ళాక, బాగా పాపంలో మునిగి బయటకు వస్తాయి. ఆ పాపంలో ఉండటం ద్వారా నష్టపోయిన నష్టాలు ఓవైపోతాయి. మరలా దేవుడు నన్ను దగ్గరికి రానిస్తాడనే భయం ఒకవైపు అయితే, పాపాన్ని బట్టి వచ్చే నిందలు, అవమానాలు ఒకవైపు అయితే, బ్రతికే ఆశ లేక, బతుకే భారమై చావలేక బతుకుతున్న తీరు మరోవైపు. అమ్మా, ఒకటే చెప్తున్నా, పాపంలో ఎక్కువ మునిగే కొద్దీ దేవునితో ఉన్న కనెక్షన్ అంతా దూరం అయిపోద్ది. పాపంలో ఉన్నాడు దేవునితో ఉండలేడు, దేవునితో ఉన్నాడు పాపంలో ఉండలేడు. ఈ కొత్త మాటలేమి కాదు, మీకు తెలియని మాటలేం కాదు.
ఈరోజు వర్తమానంలో చెప్పే 3 పాయింట్లు మీ అందరికీ తెలుసు, కానీ మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, దేవునితో కనెక్షన్ ఉందా? నిజంగా దేవునితో నువ్వు కనెక్షన్లోనే ఉన్నావా? నీతో ప్రభువు మాట్లాడుతున్నాడా? దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నావా? దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి ముందుకు వెళ్తున్నావా? వీరు ఎంత పతనమైపోయిన స్థితిలో ఉన్నారు తెలుసా? పాపం వీరిలోకి వచ్చింది, ప్రార్థన చేసుకోవట్లే, బలులు లేవు, ధూపం వేదికవి లేదు. అంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి బలులు ఇచ్చేవారు, లేదు, బలులు మర్చిపోయారు. ధూపాలు వేయటం లేదు, అంటే ప్రార్థన లేదు, వాక్యం లేదు. నా ఇష్టం నా లైఫ్, నా ఇష్టం నా లైఫ్, మా ఇష్టం అని ముందుకెళ్ళిపోతున్నారు. అసహ్యంగా ప్రవర్తించారు. చివరికి ఏమైందంటే మందసం ఎత్తుకెళ్ళిపోయారు. ప్రభావం లేదు, పవర్ లేదు, జీవితం అంతా కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒకటే మీతో చెప్పేది, పాపాన్ని బట్టి ప్రభుతో కనెక్షన్ మనం దూరం చేసుకోకూడదు. ఒకవేళ ఇప్పటికీ ప్రభు చాలా దూరం అయిపోయేవారు, ఆ దగ్గరికి చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు. ఎవడిని గద్దించేవాడు కాదు, లోబడి నొల్లని ప్రజల వైపు తినమెల్ల చేతులు చాస్తున్నాడు ఆయన. ఆ చాచిన చేతుల్లోకి రా, ఇక ప్రభువుతో కనెక్షన్లోకి రా. అమ్మా, ఈ వాక్యం వింటున్న వారిలో ఏ కారణాన్ని బట్టి నువ్వు దేవునితో ఉన్న కనెక్షన్ కాస్త దూరం అయిందో, ఆ కారణాన్ని ప్రభు చేతికి అప్పగించేసి ప్రభులోకి రా. ప్రభువా, నా జీవితంలో ఒక నష్టం వచ్చింది, అందుని బట్టి నీతో కనెక్షన్ దూరం అయిపోయాను. ఆ నష్టం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, నాకు తెలియచేయ్యా, నష్టాన్ని లాభంగా మార్చేయ్యా. ఓ కీడు వెనుక ఓ మేలు ఉంటది కదయ్యా, ఈ కీడు వెనుక దాగి ఉన్న మేలు నా జీవితంలో చేయ్యా. నా బ్రతుకుల ఆనందాన్ని ఇవ్వయ్యా. నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే అనుకున్నానయ్యా అని ఆయనతో కనెక్షన్లోకి రా. ఏ కారణం బట్టి నువ్వు దూరం అయిపోయావు, ఏ కారణం బట్టి దూరం అయిపోయావు? ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఇజ్రాయేలీల్లో చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు కాదు, వారు దేవుని మందిరానికి వెళ్ళేవారు కాదు, వాడు దేవుని కంటే ఇతరులను ఎక్కువ గొప్ప చేసేవాళ్ళు, వాళ్ళు ఆ స్వార్థం ఎక్కువగా ఉండేది, వారి ఇష్టమైనట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. చివరికి దేవునితో ఉన్న కనెక్షన్ దూరం చేసుకున్నారు. ఈరోజు దేవునితో ఉన్న కనెక్షన్ నీకు దూరం అయిపోయిందేమో. నువ్వు అడుగు, ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభువా. ఒకటే, నేను నీ కనెక్షన్ లో లేనేమో ప్రభువా, నీకు దూరంగా ఉన్నానేమో ప్రభువా, నువ్వు నాకు కావాలేసయ్యా, నేను నీ చెంతకు రావాలనుకుంటున్నానయ్యా. నా పాపాన్ని బట్టి నాలు రాలేకపోయాను. ఇప్పటికీ నేనేదో మంచి మంచి వ్యక్తినని కాదు, కానీ నీ కృపను బట్టి వస్తున్నానయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. నీ కౌగిలిలో ఉన్న ఆదరణతో నన్ను ఆదరించు. నీకంటే ఎక్కువ మనుషులు ప్రాధాన్యత ఇచ్చాను, సొంత ఇష్టాన్ని నెరవేర్చాను, పాపంలో అసహ్యమైన పాపం నేను చేశాను. నోటితో చెప్పుకుంటే సిగ్గుపడాలి, నోటితో చెప్పుకోవడానికి కూడా అసలు చీ అనిపించే అంత స్థాయికి మేము దిగజారు. మమ్మల్ని క్షమించండి దేవా, మమ్మల్ని క్షమించండి దేవా. నీవు లేకపోతే మేము బ్రతకలేమేసయ్యా, నువ్వు లేకపోతే మేము జీవించలేమేసయ్యా. నువ్వు కావాలి ప్రభువా, నీకు దూరం అయిపోయామయ్యా, నీతో కనెక్షన్ లేదయ్యా, అందుకే ప్రభావం లేదయ్యా. జీవోత్సవంలా పడున్నామయ్యా, జీవించుచున్నామన్న పేరుంది కానీ పేరుకే బతుకుతున్నా, మృతుల లెక్కలో ఉన్నాం. నీ జీవాన్ని మాలో ఇవ్వండి. పాపం వద్దు 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 అనుకుంటున్నా, మనస్సు పాపం వైపు మళ్ళుతూ, మనశ్శాంతి లేక, ఆదరణ లేక, ధైర్యము లేక, అయ్యా ఏదో లోటుగా ఉంది నాయన. నీ పిల్లలు ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి. మీ పరిస్థితిని అంతా ప్రభువుకు చెప్పండి, ప్రార్థన చేసుకోండి. నా పరిస్థితి ఇది నాయన, నా కష్ట పరిస్థితి ఇది దేవా, నేను నీకు దూరం అయిపోయానేమో నాయన, నా ఆలోచన తీరు మారుతుంది,
నా ప్రవర్తన తీరు మారుతుంది. సొంత ఇష్టాలు ఒకప్పుడు నెరవేర్చాను, ఇక నేను నా సొంత ఇష్టం నెరవేర్చాను. నువ్వు కావాలి యేసయ్యా. యేసు నీవు నాకు కావాలి యేసయ్యా. నువ్వు లేని నా బ్రతుకు ఊహించలేనయ్యా. నీవు లేని రోజు నాకు అసలు రోజే కాదయ్యా. నీవు నాకు కావాలని అందరూ ప్రార్థన చేసుకోండి. యేసు నామంలో దేవునికి మీకు అడ్డుగా ఉన్నది ఏదైనా యేసు నామంలో ఈ ఉదయాన్నే తొలగిపోవును గాక. యేసు నామములో మిమ్ములను పట్టి పీడిస్తున్నటువంటి ఆ దేవునికి దూరం చేసే దురాత్మ శక్తులను కాల్చివేస్తున్నా. నజరేయుడైన యేసు నామములో, యేసు రక్తంలో రక్తమై జయం కలుగును గాక. యేసు రక్తమై జయం కలుగును గాక. అపవాది క్రియలనంత నాశనం కలుగును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామంలో హృదయాన్ని పట్టి పీడిస్తున్న ఆ దురాత్మ శక్తులు, ఆ డిప్రెషన్ యేసు నామంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు రక్తములో, యేసు రక్తములో, యేసు రక్తములో. థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, నీకు వందనాలు. ఈ ఉదయాన్ని నీ పాదాలు ఎందుకు వచ్చాయి? నువ్వే దిక్కని వేడుకున్నావు. నీతో ఎక్కడ మేము కనెక్షన్ నుంచి దూరం అయ్యాం? సొంత ఇష్టాలు, నీ స్థానంలో మరొకరు నుంచడం, అసహ్యమైన పాపం అది ఏదైనా, నీ నుండి మమ్మల్ని దూరపరిచేది ఏదైనా మాకు వద్దయ్యా. అది ఏ బాండింగ్ అయినా, అది ఎంత విలువైనదైనా, నీ నుండి దూరం అయ్యేది మాకు వద్దు ప్రభా. నువ్వు మాకు కావాలి. నువ్వు మాతో ఉంటే మాకు అదే చాలు. మాలో ప్రభావం పోయిందేమో, పూర్వ ప్రభావం అంతకంటే రెట్టింపు నీ పిల్లలకు మీరు ఇవ్వండి. కన్నీటితో వచ్చారు, కన్నీరు తొడవండి. ఇబ్బందుల్లో ఉన్నారు, అక్కరలు తీర్చండి. సమస్యల్లో ఉన్నారు, విడిపించండి. అప్పుల్లో ఉన్నారు, మార్గాన్ని తెరవండి. భవిష్యత్ గందరగోళంలో ఉన్నారు, మార్గం చూపించండి. వివాహాల విషయంలో నలిగిపోతున్నారు, ధైర్యాన్ని ఇవ్వండి. కొందరి జీవితాలు అయితే నాయన, పెద్దలేమో త్వరగా వివాహం చేయాలని బిడ్డలు చదువుకుంటూ చదువు మధ్యలో ఆపలేక బాధపడుతూ అయ్యా వారు ఎంతో నలిగిపోతుండగా వారి జీవితంలో కూడా నీ చిత్తానుసారంగా ఆశీర్వాదకరంగా ఆనందకరంగా మార్చి అయ్యా నీ పిల్లల జీవితంలో కార్యించి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని ఇవ్వండి, మనశ్శాంతి లేని వారికి ప్రశాంతత ఇవ్వండి, ఆదరణ లేని వారికి ఆదరణ, ధైర్యం లేని వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచి వేస్తున్నాం. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు అన్నిటినీ దూరపరిచి మీరు సహాయం చేయమని, నీ బిడ్డలకు ధైర్యంగా మీరు ఉండమని, నీ బిడ్డలకు ఆశ్రయంగా మీరు ఉండమని, నీ పిల్లలకు మీరే దిక్కుగా మీరు ఉండమని, ఒకసారి నీ పిల్లల వైపు చూడమని, అయ్యా మా ఇళ్ళ చుట్టూ నీ కంచి వేయమని, యేసు రక్తపు కంచె ప్రతి ఇంటి చుట్టూ వేయమని, సాతానికి అధికారం లేకుండా కాల్చివేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి, వందనాలు బ్రదర్స్. తమ్ముడు. వందనాలు అక్క. బ్రదర్ చిన్న అక్క చెప్పండి అక్క.